వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇది ఒక అద్భుతం రహస్యం కూడా. అదేంటంటే మనం దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్వామిని చూసి ఏదో అడగాలని కోరికలు కోరుకోవాలని అనుకుంటాం. కానీ బంగారు వాకిల్లోకి అడుగు పెట్టిందే ఏది గుర్తుకు రాదు. ఎందుకో తెలుసా? గరుడాల్వార్ స్వామికి ఎదురుగా వినమ్రుడై నమస్కార వదనంతో ఉంటాడు. మనం ఎప్పుడైతే క్యూ లైన్లో స్వామికి ఎదురుగా వెళ్తామో అప్పుడు మనం గరుడికి స్వామికి మధ్యలో ఉంటాం. అప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే మనం అధిక శక్తి క్షేత్రంలోకి అంటే మ్యాగ్నెటిక్ పవర్లోకి అడుగు పెడతాం. మన మైండ్ బ్లాక్ అవుతుంది, ఆలోచనలు గుర్తురావు. గోవిందా గోవిందా అంటూ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిందే పాత ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. మీరు ఇలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయితే కామెంట్ చేయండి. కానీ జ్ఞానోదయం పొందిన సిద్ధులు, యోగులు, దేవతలు ఈ శక్తి ప్రభావానికి లోనవ్వరు. మనలాంటి సాధారణ మనుషులు ఈ ఎనర్జీ ఫీల్డ్లోకి ప్రవేశించినప్పుడు మన మెదడు బ్లాక్ అవుతుంది. ఆ సమయంలో స్వామిని చూసిన జ్ఞాపకం కూడా తొలగించబడుతుంది. అందుకే స్వామి వారి రూపం మన మనస్సులో కొద్ది సెకండ్లు మాత్రమే నిలిచి ఉంటుంది.